హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈ యొక్క వీడియో మనం చాలా ఇంపార్టెంట్. మామూలు వీడియో కాదు, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకు 23, 24, 25 తేదీలో ఎగ్జామ్ ఉండబోతా ఉంది. నెగిటివ్ మార్క్ లేదు. మనకు పూర్తిగా ఒక క్వశ్చన్ తెలియకపోయినా మనం సులభంగా మార్క్ ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ చెప్పబోతున్నాను. ఈ రోజు నుంచి మీరు దీన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయండి. ఎగ్జామ్స్ రాయండి, మీకు తెలుస్తుంది. సార్ మీరు ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి? సో డోంట్ వరీ, ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు టెస్ట్ సిరీస్ కేవలం 4 రూపీస్ రాబోతా ఉంది. అక్కడ ఇప్పటికీ 30 ఎగ్జామ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. రోజు 2 ఎగ్జామ్స్ రాయండి. నేను ఇప్పుడు చెప్పే టెక్నిక్స్ అప్లై చేయండి. ఖచ్చితంగా మీ యొక్క మార్కుల్లో అద్భుతం లేకుంటే నన్ను అడగండి. కాబట్టి ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా మనం తెలియని ప్రశ్నలకు ఆన్సర్ ఎలా చేయాలి, మరి అస్సలు తెలియకుండా కూడా మనం మార్క్ ఎలా సంపాదించుకోవాలి, ఎలా మార్క్ పొందాలి అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి చూద్దాం మిత్రమా. చూడబోయే ముందుగా మరి కంపల్సరీ మీరు అందరూ కూడా టెస్ట్ సిరీస్ రాయాలి. సో ఇప్పుడు ఏ కోర్సు కొనకూడదండి మీరు. సో మెంటర్షిప్ కోర్స్ కానీ ఫుల్ కోర్స్ కూడా మీకు అంత ఉపయోగపడదు. మరి ఇప్పుడు ఈ యొక్క తక్కువ సమయంలో మనకు బాగా ఉపయోగపడేది ఏదంటే టెస్ట్ సిరీస్. ఇది కేవలం 4 రూపీస్ రాబోతుంది. ఒకవేళ మీరు మళ్ళీ ఫ్యూచర్లో జిల్లా కోడ్లు రాబోతున్నాయి కాబట్టి అది రాసుకుంటాం అనుకుంటే మాత్రం మీకు ఫుల్ కోర్సు అదే మాదిరి మెంటర్షిప్ ఉపయోగపడుతుంది. మరి ఈ యొక్క తక్కువ సమయంలోనే నాకు మార్క్ ఎలా పొందాలి, నేను అదృష్టం ఎలా సంపాదించుకోవాలి, అదృష్టం ఎలా వస్తుంది అనుకుంటే మీరు కంప్లీట్గా మనకు టెస్ట్ సిరీస్లో మీరు ఎగ్జామ్స్ రాసినట్లయితే మరి నేను చెప్పే టెక్నిక్స్ అప్లై చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది రాబోతా ఉంది. మరి చూద్దాం. సో 1 by 1 చెక్ చేద్దాం మిత్రమా. సో మనకు తెలుసు ఈ యొక్క హైకోర్టు ఎగ్జామినేషన్లో నెగటివ్ మార్క్ లేదు. సో నెగిటివ్ మార్క్ లేదు. నెగిటివ్ మార్క్ మనం భయపడిపోవాలి. సో నెగటివ్ మార్క్ లేదు, మరి ఎట్లా చేయాలి? మనకు ఉండే క్వశ్చన్స్ ఎన్ని? 80 వస్తాయి. 90 నిమిషాల టైం ఉంటుంది. మరియు ఎన్ని మార్కులు అంటే మనకు 80 మార్క్స్ ఉంటుంది. ఓకే, సో మనకి ఎన్ని మార్క్స్ మనకు? సో 80 మార్క్స్కు సో 80 మార్కులు 90 నిమిషాల టైం ఉంటుంది. అంటే 1.5 hour 80 మార్కులకు ఉంటుంది. మరి ఇక్కడ గమనించండి, మనకు నో OMR షీట్. ఇది మనకు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కాదు, ఆన్లైన్ ఎగ్జామినేషన్. నో నెగటివ్ మార్క్ కాబట్టి మీరు ఎన్నిసార్లైనా వీ క్యాన్ చేంజ్ ద ఆన్సర్స్ అట్ ఎనీ టైం. ఎప్పుడైనా ఏ సమయమైనా, ఫస్ట్ అయినా లాస్ట్ అయినా మిడ్ అయినా, మనం ఎప్పుడైనా సరే మనకు అది రాంగ్ అనిపించినప్పుడు మన యొక్క ఆన్సర్ మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. అదే OMRలో ఒక్కసారి చేస్తే ఇంకా ఛాన్స్ ఉండదు. ఇక్కడ మనకు ఆ యొక్క ఛాన్స్ ఉంది. మరి నేను చెప్పేది ఆషామాషిగా కాదు, కంప్లీట్గా సైంటిఫిక్ అప్రోచ్ రూపంలో బేస్డ్ ఆన్ ద ప్రాబిలిటీ ప్రకారం సో గెస్సింగ్ ఆన్సర్ కూడా మనకు వచ్చే మార్క్ ఎలా సంపాదించుకోవాలి అనేదే ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ఏమి తెలియకపోయినా, ఏమి చదవకపోయినా, ప్లీజ్ రిమెంబర్, మీరు ఇంతవరకు ఏమి చదవకపోయినా, ఏమి తెలియకపోయినా ఎగ్జామినేషన్ 5 నిమిషాలు రాసుకోవచ్చు. ఖచ్చితంగా చెప్తాను, 5 నిమిషాల్లో మీకు 20 మార్కులు ఇచ్చే బాధ్యత నాది. అదేంటి సార్ మీరు విచిత్రంగా చెప్తున్నారు, ఏం చదవద్దంటున్నారు, ఎగ్జామ్ 5 నిమిషాల్లోనే నాకు 20 మార్కులు వస్తాయి, ఎట్లా వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పే విధానం పాటిస్తే మీరు ఏమీ తెలియకపోయినా, అస్సలు పేపర్ కళ్ళు మూసుకొని పెట్టినా కూడా 20 మార్కులు వచ్చే బాధ్యత నాది. ఎందుకంటారా? మనకు మొత్తం ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? ABCD అనే 4 ఆప్షన్స్ మనకు ఉంటాయి. అందులో సుమారుగా దగ్గరగా అప్రాక్సిమేట్లీ ఏ ఆప్షన్స్ వచ్చేటివి 20 ఉంటాయి. సో B ఆప్షన్స్ వచ్చేటివి 20 ఉంటాయి, C ఆప్షన్స్ వచ్చేటివి 20 ఉంటాయి, D ఆప్షన్స్ వచ్చేటివి 20 ఉంటాయి. మీరు అన్ని ఏలో పెట్టుకోవాలైతే ఒకటి A, ఒకటి B, ఒకటి C అటు పెట్టుకుని రాదు. సో కంప్లీట్గా 80 క్వశ్చన్స్ కూడా మీరు ఏ పెట్టుకున్నా మీకు 20 మార్క్స్ వస్తుంది. కంప్లీట్గా 80 క్వశ్చన్స్ B పెట్టుకున్నా మీకు 20 మార్కులు వస్తుంది. కంప్లీట్గా C పెట్టుకున్నా 20 మార్కులు వస్తుంది. కంప్లీట్ D పెట్టుకున్నా కూడా మీకు 20 మార్కులు వస్తుంది. చూసారా? 5 నిమిషాలు టక్క ఏ పెట్టుకున్నా 20 మార్కులు మీకు చేసినట్లే. మరి మనం అంతా ఉన్నాం కదా అంటే చెప్పినా 20 మార్కులు చేతులు ఉన్నాయి మిత్రులప్పటికీ భయపడి కాకుండా ఇప్పుడైనా సరే మన చేతిలో 20 మార్కు ఉంది. సో ఇది మన యొక్క రూల్ అనమాట. సో జనరల్గా 1-2 మార్కులు అటు ఇటుగా ఖచ్చితంగా అన్నిటి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది మన దాంట్లో. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మీకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన యొక్క సమయాన్ని డివైడ్ చేసుకోండి. సో మనకి ఇచ్చే టైం 90 నిమిషాలు కాబట్టి 90 నిమిషాల్లో 60 నిమిషాలు డివైడ్ చేసుకోండి, 20 మినిట్స్ డివైడ్ చేసుకోండి, లాస్ట్ 10 మినిట్స్ డివైడ్ చేసుకోండి. సో ఫస్ట్ 60 నిమిషాలు, 20 నిమిషాలు, లాస్ట్ 10 మినిట్స్ అనేది వెరీ క్రూషియల్ టైం మనకు. ఎస్, మీరు ఏం చేద్దాం?
సో ఇక్కడ మనకు ఆన్సర్ ఇచ్చిన వెంటనే క్లిక్ చేసేయండి ఆన్సర్ మీద. ఎందుకంటే ఓఎంఆర్ అనుకోండి, మనం టిక్ పెట్టుకుంటే లాస్ట్లో టైం వేస్ట్ రుద్దుకుంటా అవసరం, కానీ ఇక్కడ మనకు అవసరం లేదు. మీకు ఎప్పుడు కంటే క్వశ్చన్ ఆన్సర్ చేంజ్ చేసుకోవచ్చు, ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి ఆ వర్క్ అవసరం లేదు. మీకు క్వశ్చన్ ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే అప్పుడే దాన్ని మీద క్లిక్ చేసేయండి. సో ఓఎంఆర్లో ఇక్కడ ఓఎంఆర్ అంటే ఆన్లైన్ ఓఎంఆర్లో అప్పుడు మీరు క్లిక్ చేసి పడేసేయండి, పని అయిపోద్ది. ఓకేనా? సో ఫస్ట్ 60 నిమిషాలు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ 60 నిమిషాల్లో మీకు తెలిసిన అన్నిటి కూడా టక్క చేసుకుని వెళ్ళిపోండి. టక్క చేసుకుని వెళ్ళిపోవాలా. ఆ గంటలో మొత్తం పేపర్ అంతా చదివేసి ఉండాలా. ఎందుకంటే మనం బయటకు వస్తాం, అబ్బా లాస్ట్లో మామ క్వశ్చన్ చాలా ఈజీగా ఉన్నాయిరా, టైం వేస్ట్ అయిపోయారు అనుకుంటారు. ఇది మీరే కాదు, నేను చదివినప్పుడైనా, మొన్న చదివినప్పుడైనా, ఇప్పుడు చదివినా, రేపు చదివినా ప్రతి ఒక్కరు మైండ్లో ఇదే. ఇప్పుడు అబ్బా మామ నాకు పోయిందా క్వశ్చన్ అనుకుంటారు. ఇప్పుడు లాస్ట్ అన్ని ఈజీగా ఉన్నాయిరా, టైం సరిపోలే. ఎందుకు వస్తుంది అది? ఇది పాటించినప్పుడు. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ 1 అవర్లో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 80 వరకు ఏమి క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ కూడా తగ్గగా అయిపోవాలా. మీకు ఎక్కడైనా సరే డిఫికల్ట్గా అనిపించింది అనుకోండి, వదిలేసండి. ఇక్కడ డిఫికల్ట్గా అయితే ప్రసక్తే లేదు. ఎందుకంటే జీకే అంటారా, జీకే చేసుకుంటూ పోతూ ఉంటాం, ఆన్సర్ 40లో టప్ప లేపడేసాం. నాకు తెలిసి జీకే 20 మినిట్స్ పని అయిపోద్ది. 20 మినిట్స్ ఎక్కువ అవసరం లేదు. చూసుకుంటా ఆన్సర్ తెలియకపోతే నువ్వు ఎంత చించుకున్నా కూడా ఆన్సర్ రాదు. అది ఏది జీకే మాత్రం ఎంత ఆలోచించినా కూడా ఆన్సర్స్ రావు. ఫస్ట్ చదువుతానే ఆన్సర్ తెలిసిపోద్ది. వస్తే వచ్చు, లేకపోతే అయిపోయింది, దానికి అయిపోయింది. అంటే జీకే అనేది 20 మినిట్స్ అయిపోవాలా. రిమైనింగ్ మీరు దాదాపు 70 నిమిషాల టైం ఏం చేయాలంటే కంప్లీట్గా మీరు మెంటల్ అబిలిటీకి మీరు ఫోకస్ చేసుకోవాలా. సో 40 క్వశ్చన్స్ టప్ చదువుకుంటా అంతే. ఎందుకు భయపడాలిగా? సో ఎక్కువ టైం మీరు వేస్ట్ చేసుకోవద్దు, జీకే మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోవద్దు. అందుకనే ముందుగా మీరు ఏది అటెంప్ట్ చేసుకోవాలా అనేది కంప్లీట్గా మీరు రీజనింగ్గా జీకేని నేను అడిగితే నేనైతే మాత్రం ఫస్ట్ ఇచ్చేది జీకేకి ఫస్ట్ చేయండి. జీకేని ఫస్ట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు రీజనింగ్ పట్టుకున్నారనుకోండి, ఇక్కడ రీజనింగ్ పట్టుకున్నప్పుడు ఒక ఫస్ట్లోనే 5 క్వశ్చన్స్ మనకి ఇబ్బందిగా ఉన్నాయనుకోండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇంకా పాయ నెగిటివ్ వస్తుంది, ఇంకేం చేయలేము. అందువల్ల ఎప్పుడైనా సరే మీరు అటెంప్ట్ చేయాల్సింది ఏమంటే జీకే. తెలుసు మీకు ఒక 40 క్వశ్చన్స్ ఖచ్చితంగా 20 క్వశ్చన్స్ తెలియనట్టు ఉంటాయి, కానీ ఇష్టపడద్దు. అందరూ అలాంటి వాళ్ళే వచ్చినట్టు చేసుకుంటూ పోండి. మళ్ళీ తర్వాత టైంలో మెంటాలిటీ బాగా పట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఫస్ట్ వచ్చినట్టు చేసుకుంటూ పోండి సింపుల్గా, తర్వాత కొంచెం కష్టం ఉన్నట్టు తర్వాత చేసుకుంటూ పోదాం. ఎందుకంటే రీజనింగ్ అనేది మనం ఆలోచిస్తూ ఉంటే కొద్దీ ఆన్సర్స్ వస్తుంటాయి. కానీ జీకే అలా కాదు. ఎంత ఆలోచించినా చించినా ఆన్సర్స్ రావు. కానీ మెంటల్ బెటర్ కాదు, ఆలోచిస్తుండే కొద్దీ మీకు ఆన్సర్స్ తెలుస్తూ ఉంటాయి. అందువల్ల ఫస్ట్ 1 రోజులు ఏం పోవాలంటే జీకే కంప్లీట్ అయిపోవాలి. సో జీకే మొత్తం కంప్లీట్ అయిపోవాలి. సో జీకే అయిపోయిన వెంటనే మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా మెంటల్ అబిలిటీ మీద మీరు ఫోకస్ చేసుకొని ముందుకెళ్ళండి. సో 1 అవర్లో ఫస్ట్ ఒక రౌండ్ అంతా అయిపోవాలా. సో అడిగి అయిపోయిందా? సో పూర్తిగా తెలిసిన ఫస్ట్ చేసుకోవాలా. మరి పూర్తిగా తెలియదు అన్న వాడికి ఇప్పుడు వస్తాంగా. సో నాకు అసలు దాని గురించి తెలియదు సార్, ఏం చేయాలని వాడికి వస్తాం. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమంటే ఏమి తెలియకపోతే ఫస్ట్ గో ఫర్ 50 ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే మీకు తెలుసు కింద ఆప్షన్స్ ఉంటాయి, ఒకటే రెండు ఖచ్చితంగా అయితే ఆన్సర్ అక్కడే ఉంది. మరి ఏం చేయాలో అప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ అప్పుడు అటెంప్ట్ చేయండి. సో 1, 2 తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా సీటీ పెట్టగా ఆన్సర్గా ఆ 2 పెట్టండి. ఖచ్చితంగా మీకు ఆన్సర్ మీరు అనుకునేదే మీకు ఆన్సర్ అవుతుంది. సో భయపడకాకండి. ఓకే, మరి హౌ మెనీ రౌండ్స్ అంటే పేపర్ 1 రౌండ్ చేయాలా, 2 రౌండ్స్ చేయాలా, 3 రౌండ్స్ చేయాలంటే ఖచ్చితంగా మినిమం అయితే 2 రౌండ్స్ పేపర్ అయిపోవాలి. సో ఫస్ట్ 1 అవర్లో ఫస్ట్ క్వశ్చన్ 1 నుంచి ఫస్ట్ లాస్ట్ 80 వరకు మొత్తం అయిపోయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది మనకంటే ఎక్కడైనా సరే క్వశ్చన్ ఈజీగా ఉండేది బయటపడిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే 2వ రౌండ్లో 20 మినిట్స్ కేటాయించుకోండి. అప్పుడు ఏం చేయాలంటే జీకే పక్కన పెట్టేసి జీకే ఎంత సులభంగా రాదు. అది నెక్స్ట్ ఆ యొక్క 20 మినిట్స్ దీన్ని ఫోకస్ చేసుకొని మనం కంప్లీట్గా మనం మెంటల్ అబిలిటీ మీద ఎక్కడ క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉన్నాయో క్వశ్చన్స్ చేస్తే వస్తానుకున్న వాటిని చేయండి. లాస్ట్ 10 మినిట్స్ మీరు ఏం చేయాలంటే ఈ 10 నిమిషాలు ఎందుకు పెట్టుకోవాలంటే మీరు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 80 వరకు ఎక్కడైనా సరే క్లిక్ చేయలేదా, నేను ఎక్కడ క్వశ్చన్ క్లిక్ చేయలేదా అని ఆలోచించాలి మీరు. ఎందుకంటే
పొరపాటు ఒక క్వశ్చన్ ఉంది, 2 క్వశ్చన్స్ మనం చేయలే, క్లిక్ చేయలే, అది దొరికింది అనుకోండి, మీరు ఏమైనా మీరు పెట్టనుకోండి, 2 కంటే అనుకోండి. సో మీరు ఖచ్చితంగా మిగతా కూడా చాలా ముందు ఉంటారు కదా. అందువల్లనే లాస్ట్ 10 నిమిషాలు ఎందుకు కేటాయించుకోవాలంటే మీరు కంపల్సరీగా ఎక్కడైతే నేను క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయలేదో అవి చూసుకుంటూ పోవాలా, అన్ని చూసుకుంటూ పోవాలా. దీనికంతా ప్రాసెస్ ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఇంకా 5 నిమిషాలు టైం ఉంటుంది కదా, మరి ఎక్కడ ఒక గెస్ట్ పెట్టిండు కదా, దాన్ని చేస్తే వస్తా అనుకున్నప్పుడు ఆ యొక్క క్వశ్చన్ చేయండి, లేకుంటే వదిలేసేయండి. కొందరు ఏం చేస్తారంటే లాస్ట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ పోయింది 1.5 hour అయితేనే కంప్యూటర్ ఆటోమేటిక్గానే షట్ డౌన్ అయిపోతుంది, ఏడ్చుకుంటూ ఉంటాం. అందువల్ల లాస్ట్ 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు కంప్లీట్గా ఏం చేయాలి, మనం క్వశ్చన్ 1 to 8 వరకు ఎక్కడైనా సరే క్వశ్చన్ నేను క్లిక్ చేయలేదా అనే దాన్ని చూసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? మరి ఇది ఎందుకంటే చెప్పేది సైంటిఫిక్ అప్రోచ్ అన్నమాట ఇది. మరి ఏం చాలా ఏం చెప్పినాం, ఫస్ట్ 50-50కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. రౌండ్ చెప్పిన తర్వాత ఇంకా నాకు పూర్తిగా తెలియదు, సో నాకు పూర్తిగా తెలియదున్నప్పుడు ఒకటి రండి. సో జీకే పరంగా అయితే మీ క్వశ్చన్స్ లెంతీగా ఉంటే, స్టేట్మెంట్ ప్రకారం ఉంటే, మీరు ఏదైతే ఆప్షన్స్ లాంగెస్ట్ ఆన్సర్స్ ఉంటుందో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏదైనా స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు లాంగెస్ట్ ఆప్షన్స్ ఏమైతే ఉంటుందో దానికి ఇవ్వండి, మ్యాక్సిమం అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే, ఇది కాకుండా మరి కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, 3 ఒక రకంగా ఉంటాయి, ఒకటి వేరేగా ఉంటుంది. అప్పుడు వేరేగా ఉన్న దానికి ఆప్షన్ ఇచ్చేసేయండి. అంటే నాకేం తెలియదు అసలుగా, ఏం అర్థం కావడంలే, అప్పుడు డిఫరెంట్గా ఏమైనా ఉన్నాయి దీంట్లో అనుకున్న డిఫరెంట్ వానికే మీరు ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? సో మీరు ఎంత ఆలోచించినా కూడా జీకేలో ఆన్సర్స్ రావనేది గమనించండి. సో అనవసరంగా ఆ క్వశ్చన్ దగ్గర మీరు ఎక్కువ స్ట్రక్ కామాకండి, ముందుకు వెళ్ళిపోండి అంతే. క్వశ్చన్ రాలేదు అక్కడ ఆగిపోతుంది, ఆలోచించవద్దు, టెన్షన్ పడద్దు, ముందు క్వశ్చన్కి వెళ్ళిపోండి అంతే. సో అది మనకు చాలా బెనిఫిట్ పొందుతాం. సో అది కాకుండా కూడా ఏమంటే నేనేం చెప్తానంటే, ఈ యొక్క మనకు 2 అప్రోచ్ మెథడ్స్ ఉంటాయండి. సో దెర్ ఆర్ 2 అప్రోచ్ మెథడ్స్. సో ఒకటి అప్రోచ్ మెథడ్ ఏమంటే ఏనా, బీనా, సీనా, డీనా అంటే మీకు ఏమి తెలియకపోతే చూస్ ఎనీ ఆప్షన్ పెడితే అన్ని ఏలో పెట్టండి, తెలియని వాటికి అన్నింటి కూడా ఏలో పెట్టండి. ఏది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటివి 50-50 అయిపోయిన తర్వాత లాంగెస్ట్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత నాకు ఏమి తెలియదు అబ్బాయి క్వశ్చన్స్ మీద, నాకు ఏం సమాచారం దాని మీద లేదన్నప్పుడే మీరు ఇచ్చేలా పెడితే మిగిలిన అన్ని కూడా ఏ అన్న పెట్టుకోండి, అన్ని బి అన్న పెట్టుకోండి, అన్ని సి అన్న పెట్టుకోండి, అన్ని డి అన్న పెట్టుకోండి. అందుకని కొన్నిటికి ఏ, కొన్నిటికి బి, కొన్ని సి, కొన్నింటికి పెడితే మాత్రం ఏమి పనికిరాదు. ఇక్కడ హార్డ్ వర్కే కాదు, స్మార్ట్గా కూడా మనం ఆలోచించుకోవాలా. ఎందుకంటే ప్రాబ్లమ్ ఏం చెప్తానంటే, నువ్వు అన్ని 4 క్వశ్చన్స్ ఉంటాయి, 4 క్వశ్చన్స్ అన్ని కూడా బి పెట్టామనుకో ఖచ్చితంగా 4గింటిలో ఒక బి అయినా సరే కరెక్ట్ అయి ఉంటుంది. అది నీ ఇష్టం, బి పెట్టుకున్నా సి పెట్టుకుని నీ ఇష్టం. నేనైతే ఎక్కువ సి పెట్టుకునేవాడిని సక్సెస్ అయినా, అది మీ ఆప్షన్. కొందరు బి పెట్టుకున్నారు, అది ఏదైనా సరే నీకు లక్ ఏదనిపిస్తే దాన్ని ఒకటి దాన్ని పెట్టుకో. అన్ని తెలియడానికి అన్నింటి కూడా ఏ అన్న పెట్టుకో, బి అన్న పెట్టుకో, సి అన్న పెట్టుకో, డి అన్న పెట్టుకో. అంతేగాని కొందరు ఇట్లా పెడతా పోతా అంటారు, ఇట్లా వస్తా అంటారు, ఇట్లా ఈ మెథడ్ వద్దు. పెడితే అన్ని ఒకటే, ప్రాబిలిటీ చెప్పేది, సంభావ్యత చెప్పేది అదే. మీరు 4 అన్ని ఒకటే పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక్కటైనా సరే కరెక్ట్ అవుతుందని చెప్తుంది ప్రాబిలిటీ. ఇంకొంత ఏం చెప్తారంటే, సార్ ఇక్కడ ఏ 20 ఉన్నాయి, 20, బి 20, సి 20, డి 20 ఉన్నాయి కదా, మరి కౌంట్ చేసుకుంటున్నా ఏ తక్కువ వచ్చినాయా ఎక్కువ వచ్చినాయా, బి తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా చూసుకొని ఏ ఆప్షన్స్ తక్కువగా ఉన్నాయో, మీరు పెట్టిన వాటి తక్కువ అవుతున్నాయో, ఏది తక్కువ ఉన్నాయో వాటిని కొందరు పెట్టుకుంటారు. అది ఒక మెథడ్. సో అదనమాట. ఓకే, కామన్గా పిక్ ఎనీవన్ అంటే మీరు ఇది 2 రకాలు అనమాట. ఒకటి ఏమి అన్ని సిసి పెట్టుకోవడమా, లేదంటే అన్ని బీబీబీ పెట్టుకోవడమా. ఇంకొక ఆప్షన్ ఏమి అన్ని కౌంట్ చేసుకొని ఏలు ఎక్కువ ఉన్నాయా, బీలు ఎక్కువ ఉన్నాయా, సీలు ఎక్కువ, డి ఎక్కువ ఉన్నాయా చూసుకొని, ఒకవేళ బీలు ఎక్కువ ఉంటే ఇంకా బి తక్కువ ఉంటాయి, ఇంకా బి ఆప్షన్ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి కదా. అప్పుడు ఏం చేస్తారు, ఏ ఆప్షన్ అయితే మీకు తక్కువ వచ్చి అనిపించిందో ఆ యొక్క ఆప్షన్ను క్లిక్ చేసుకోవడం ఇంకొక మెథడ్. ఆ 2 మీరు ఏదైనా సరే ఫాలో కండి, ఇది ఫాలో కండి నేను చెప్పను. దాన్ని మీరు ఏం చేయాలి, అందుకని మీకు చెప్పేది ఈ యొక్క 15 days మీరు ఏం చేయాలంటే టెస్టులు బాగా రాయండి. సో నెంబర్ ఆఫ్ టెస్టులు బాగా రాయండి. నెంబర్ ఆఫ్ టెస్ట్ రాస్తే మీకు తెలిసిపోద్ది అనమాట. సో ఈ అప్రోచ్ బాగుందా, ఈ అప్రోచ్ బాగుంది మీకు తెలిసిపోతుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ 15 days డైలీ 2 ఎగ్జామ్స్ రాయండి, మినిమం అయితే 1 ఎగ్జామ్ రాయండి. ఈ మెథడ్ ఫాలో కండి,
రిజల్ట్ గమనించండి. మెయిన్ ఎగ్జామినేషన్ మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది మిత్రమా, ఓకేనా. కాబట్టి మరి మెంటల్ బిటింగ్ పరిస్థితి ఏమంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ ఆలోచిస్తుంటే మీకు ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. కానీ జీకే తక్కువ సమయం తీసుకుంటుంది, ఎంత ఆలోచించినా ఆన్సర్స్ రావు. అందువల్ల మీరు ఈ యొక్క మెథడ్ను అప్లై చేయకపోండి, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మీకు. సో భయపడకాకండి. మరి దీనికి సంబంధించి మీ దగ్గర టెస్టులు ఎన్నో ఉంటే మార్కెట్లో కొనుక్కోండి, బట్ నాకు తెలిసి మార్కెట్లో. బట్ డోంట్ వరీ, ఉత్తమ్ అకాడమీ నుంచి మీకు ఒక అద్భుతమైనటువంటి కోర్స్ ఉంది. సో టెస్ట్ సిరీస్ కోర్స్, సో టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనమాట. దీనికి కాస్ట్ కేవలం 400 రూపీస్ మాత్రమే. మీరు అనుకుంటారు సార్ 15 days ఉంది కదా, ఇంత అవసరం అనేసి. మిత్రమా, ఇది కేవలం హైకోర్టు దృష్టి ఉంచుకొని చేసింది కాదు. తొందరలోనే మనకు వితిన్ 2 months లోపలే, అంతకు ముందే రావచ్చు, జిల్లా కోర్టు నుంచి దాదాపు 2500 పోస్టులు జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు పడుతున్నాయి. సో దానికన్నా సార్ మనకు ఉపయోగపడుతుంది. మీకు నచ్చిన కోర్సు ఏదైనా సార్ తీసుకోండి. ఇక్కడ ఖచ్చితంగా మీకు మేము అనుకోవడం జరిగింది 100 గ్రాండ్ టెస్ట్లు అనేసి. సో ప్రీ సబ్జెక్టులు కొన్ని పెట్టడం జరిగింది. సో వాటి ఇప్పుడు మీకు రియల్ ఎగ్జామినేషన్స్ మోడల్లో మీకు 32 టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది. సో రేపటికి 36 టెస్టులు అయిపోతే ఎగ్జామ్స్ కల్లా మీకు దాదాపు 40 నుంచి 50 ఎగ్జామ్స్ అయితే మీకు పెట్టడం జరుగుతుంది. సో అన్ని కలుపుకుంటే 100 గ్రాండ్ టెస్టులు మీకు ఉంటాయి. అంటే ప్రీవియస్ పేపర్లు ఎత్తుకుంటే బయట అన్ని ఇంత టైం మనకి లేదు, ఇంత సమయం మీకు లేదు. కాబట్టి మీరు చేసిన పని ఏమంటే ఇప్పుడైనా సార్ మీరు టెస్ట్ సిరీస్ కొనుక్కొని ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి మీరు టెస్ట్ సిరీస్ కొనుక్కొని మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ ఎవరైతే 30 నుంచి 40 ఎగ్జామ్స్ రాసుకుంటారో ఆ యొక్క మెథడ్స్ అప్రోచ్ అవుతారో ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకంటే మీకు 2-3 మార్కులు ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి. అది చాలు మనకు జాబ్ రావడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్ 8688080802 మీకు కాల్ చేయండి. మరి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఉత్తమ్ అకాడమీ యాప్లో ఇక టెస్ట్ సిరీస్ మాత్రం చాలా ట్రెండింగ్ ఉందన్నమాట. ఈరోజు కూడా దాదాపుగా 100 మంది పైసలు మెంబర్స్ ఈరోజు కొన్నారు. మరి మీరు కూడా ఈ యొక్క కోర్సులో పర్చేజ్ చేసుకొని ఈ టెక్నిక్స్ అప్లై ట్రై చేయండి. ఎందుకంటే ఇక తక్కువ సమయంలో మీ ఫుల్ కోర్స్ కొనుక్కున్నా, మెంటర్షిప్ కొనుక్కున్నా, వేరే బుక్స్ చూసుకున్నా మీకు అంతా ఉపయోగపడకపోవచ్చు అనమాట. ప్రతిరోజు ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు డైలీ మెంటల్ పెట్టి ఫ్రీ లైవ్ క్లాస్ జరుగుతూ ఉంది, జీకే కూడా ఫ్రీ లైవ్ క్లాస్ పోతా ఉంది. సో దాంతోపాటుగా మీరు ఇక ఎగ్జామ్స్ రాసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మరింత ఆలస్యం లేకుండా ఇప్పుడే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకుని మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా మన నెంబర్కి కాల్ చేయండి. మరొకసారి ఈ యొక్క మెథడ్స్ను మీరు ఫాలో చేయండి. సో మరొకసారి మీ ముందుకు వచ్చి నా టెక్నిక్స్ ఏమంటే చెప్తాను. కాబట్టి మరి మీరు హ్యాపీగా ఫాలో కండి, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావద్దండి, టెన్షన్ కూడా కాకండి, కూల్గా ప్రిపరేషన్ కొనసాగించండి. వీలైనంత వరకు మీరు రివిజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ యొక్క 2 weeks ఖచ్చితంగా సక్సెస్ మంది అవుతుంది, ఓకేనా. సో మరి అప్లై చేద్దామా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.